ఉంది బ్రో మూవీ బాగుంది. ఇప్పుడు 650 కోట్లు 500 పెట్టి 500 కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు. ఓకే అంత పెద్ద పెద్ద సినిమాలు తీసినప్పుడు అట్లీస్ట్ స్టోరీ అన్నా ఏం చేస్తున్నావు ఏమన్నా అర్థం ఉండాలి. సినిమాటోగ్రఫీ చెప్పు. సినిమాటోగ్రఫీ నచ్చింది. కెమెరా అయితే ఎట్లా పడితే అట్లా తిప్పినారు. ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోయింది. రామ్ చరణ్ కోసం రామ్ చరణ్ మాత్రం క్రేజీ యాక్టింగ్ చేసినాడు. ఓకే శంకర్ అయిపోయింది నాకు తెలిసినంత వరకు అయితే. సో కంబ్యాక్ అంటున్నారు అందరూ. ఇది ఎట్లా? మేము కంబ్యాక్ అనే ఎక్స్పెక్ట్ చేసిన 4 నుంచి నిద్ర కూడా పోకుండా వచ్చినాం. ఓకే కంబ్యాక్ ఏం లేదు కానీ అంత కష్టపడి అన్ని వేల కోట్లు 100 కోట్లు సినిమాలు తీస్తున్నప్పుడు అట్లీస్ట్ ఒక మంచి సినిమా అన్న ఇచ్చినప్పుడు थोड़ा साइड में जाके అట్లీస్ట్ ఒక మంచి సినిమా इधर ठहरने के लिए हेलो है ठीक है वो ही बोले थे అంటే 100 కోట్లు పెట్టి సినిమా తీస్తే సరే ఏమన్నా ఇట్లాంటి సినిమా ఏమన్నా వస్తే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 500 కోట్లు 600 కోట్లు పెట్టి సినిమాలు తీస్తూ ఇట్లాంటి ప్రోడక్ట్ బయటకు వస్తున్నప్పుడు వాళ్ళొక్కలకే కాదు ప్రొడ్యూసర్లు ఎంతమంది నష్టపడుతుంటారు, ఎంతమంది ఫ్యామిలీస్ పోతుంటాయి. ఈ సినిమా వల్ల ఇప్పుడు ఏం ఉపయోగం చెప్పండి. సో మరి ఇక్కడ కంప్లీట్ గా యాక్చువల్లీ శంకర్ గారి మూవీలో విజువల్స్ స్టోరీ విజువల్ ట్రీట్ అయితే బాగానే ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది కానీ కెమెరా హ్యాండిలింగ్ అయితే కష్టమా చాలా కష్టం. సో మన గ్లోబల్ స్టార్ మూవీ పాన్ ఇండియా లెవెల్ ఉందా లేదా? పాన్ ఇండియా లెవెల్ అయితే అసలు లేదు బ్రదర్. అసలు కాదు. టాలీవుడ్ లెవెల్ అదే ఇంకా టాలీవుడ్ కట్టుబాడేసి అయితే ఇష్టపడతాడు. కట్టుబాడేసి ఇష్టపడతారు. సో ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? ఓవరాల్ ఎంత గురం 10 కా? 10 కి అయితే 5. ఓకే సో వన్ డే వాచబుల్. వన్ టైం ఇంకంతే. అది రామ్ చరణ్ కోసం చూడడం. ఓకే థ్యాంక్ యూ.